మొన్న ఎవరైతే విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ అని చెప్పి మధ్యంతర ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తాం ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పింది. అంటే దీని మొత్తాన్ని ఒక్కసారి నేను దీన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని అడుగుతాను, క్లారిఫై చేయండి. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బై ఎలక్షన్స్ వస్తాయి, అధికారం శాశ్వతం కాదు, మేము గెలుస్తాం, మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను అంటాడు ఆయన. ఈయన వెళ్ళిపోయి ఢిల్లీ అక్కడికి వెళ్ళి డికే శివకుమార్ని కలుస్తాడు. ఈ రోజు ఇండియా కూటమి నుంచి వీళ్ళు వస్తున్న పరిస్థితి అంటే దీని అంతటిని కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని, లేకపోతే అక్కడ బీహార్ నితీష్ కుమార్ సంబంధించి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం ఏదో ఇబ్బంది ఉన్న పరిస్థితి. ఇలాగ వాళ్ళు అటు సెంట్రల్ గవర్నమెంట్ని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి ఈ పాచికిలేస్తున్నాడా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది సార్. అంటే కుట్రే కదా సార్, మహా కుట్రకి మళ్ళా వీళ్ళు ఏమన్నా తెరదీస్తున్నారా? ఇది మనం చూసాం, వివేకానంద రెడ్డి హత్య అదొక మహా కుట్ర. అలాగే ఇప్పుడు ఈ దీంట్లో ఏది మధ్యంతర ఎన్నికలు వస్తాయని విజయసాయి మాట్లాడటం, ఈ రోజు ఢిల్లీలో వేదిక మీద ముస్లిం లీగ్ వహీద్ కాబోయే ప్రధాని జగన్మోహన్ రెడ్డి, అసలు నేను షాక్ అయ్యాను. కాబోయే అతనే నవ్వుకుంటున్నాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి దిక్కులు చూస్తున్నాడు ఆ మాట అతను అనగానే. కాబోయే ప్రధాని జగన్మోహన్ రెడ్డి అంటే ఫీజులు లేచిపోయే పరిస్థితి. ఏది ఇప్పటికే మోడీ అమిత్ షా కారాలు మిరియాలు నోరుతున్నారు, పళ్ళు పటపట కొరుకుతున్నారు. ఏది అక్కడ అఖిలేష్ యాదవ్, ఆ ఇండియా కూటమి పార్టీలు, లేకపోతే ముస్లిం లీగ్ ఈ వహీద్ తో మాట్లాడించటం, అతను కూడా కాబోయే ప్రధాని అనగానే ఏమైంది వీళ్ళకి? ఏమన్నా తేడా వచ్చిందా? సంథింగ్ మధ్యంతర ఎన్నికలు అంటున్నాడు, ఎవరు? విజయసాయి రెడ్డి. అక్కడేమో కాబోయే ప్రధాని అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని రెండింటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు 11 మంది సభ్యులతో శాసనసభకే దిక్కులేని పరిస్థితుల్లో ఇతను కాబోయే ప్రధాని ఏంటో ఆ వహీదే తెలియాలా? ఇప్పుడు అతను జోక్ చేశాడా? జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్ గా భావిస్తున్నాడా? ముస్లిం లీగ్ వహీద్ మాటలు ఇవాళ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతాయి. ఏది మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఇవాళ కనపడవచ్చు, రేపు అతను కాబోయే ముఖ్యమంత్రి అన్న మాటలు బూమ్రాంగ్ అవుతున్నాయి. కాబోయే ప్రధానమంత్రి అన్న మాటలు మిస్ఫైర్ అవుతున్నాయి. ఏదైనా మొత్తానికి షో అయితే గొప్ప ఈవెంట్ మరి ఇక జగన్మోహన్ రెడ్డి చూపు ప్రధాని పీఠం పైన ఏంటి? ఈ ఢిల్లీ ఇలాగే ఒక ఆయన ప్రధాని అవుతాను అని చెప్పి, దేశ నేత అని చెప్పి, తెలంగాణలో ఏం జరిగిందో మనం చూడలేదు సార్. పిచ్చి ముదిరింది, తలకేదో చుట్టమన్నారంట. ఏది రోకలే ఏదో తలక చుట్టమన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను నీకు మామూలుగానే ఇక్కడ ఉనికి కోల్పోయావు, నీ పార్టీ శాసనసభలో ఉనికిని కోల్పోయింది, జనానికి దూరం అయ్యావు, అసెంబ్లీకి ముఖం చాటేసావు. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంటే అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించుకో, నువ్వు అక్కడే వెళ్ళు. అది కూడా తెలిసింది సార్. ఈ రోజు శబరి కూడా ఎవరో మాట్లాడారు, టీడీపీ ఎంపీ, ఏంటి అవినాష్ రెడ్డిని రాజీనామా చేపిస్తున్నాడట, అతను పార్లమెంట్కి వస్తున్నాడంట. తను పార్లమెంటుకి అడుగు పెట్టబోయే ముందు కడప ఉప ఎన్నికకి గ్రౌండ్ సిద్ధం చేసుకోవటం కోసమా ఈ ఢిల్లీ టూర్? జాతీయ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను. అవినాష్ రెడ్డి రెడీ అయ్యాడా రాజీనామా చేయడానికి? జైలుకి వెళ్తానికా రాజీనామా చేయడానికి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి, ఆయన పార్టీ భవిష్యత్ ఏంటి, అతని అడుగులు ఎటుపడుతున్నాయి అంటే ఇప్పటికీ తప్పటడుగులుగా ఇవి తప్పు అడుగులు అన్నమాట. ఏది ప్రతిదీ పరిపాలనలో తప్పుడు అడుగులే, ప్రతిపక్షంగాను తప్పుడు అడుగులే వేస్తున్నాడు. నువ్వు ప్రతిపక్షంగా అన్నా ఒక మంచి శుభారంభం ఇస్తాడు అనుకున్నాం. ముఖ్యమంత్రిగా ఎటు కూల్చివేతలతో ప్రారంభించాడు, అతను కూలిపోయాడు, అతని పార్టీ కూలిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంగా అన్న అరంగేట్రం ఏదైనా ఒక మంచి శుభ సందేశంతో చేస్తాడంటే మొదటి అడుగెట్టేశాడు, నెల్లూరు జైలుకి వెళ్ళాడు. ఎప్పుడు ఏం అదే కదా. నెక్స్ట్ రెండో అడుగెట్టేశాడు, వినుకొండ రౌడీ షీటర్
కుటుంబానికి పరామర్శ. మూడు అదొక అడుగు తప్పుడు అడుగు. 3 అడుగు డైరెక్ట్ గా ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, దేశ్కి నేత అంటున్నారు. దేశ్కి నేత అనగానే కేసీఆర్ ఇక్కడ తల కొట్టుకుంటాడు. ఏది, ఒరే అరే నీ ఫ్యూచర్ నాకు బాగా కనిపిస్తుందా